ఉదయరాగం 5వ భాగం. 4వ భాగంలో వినుత అన్నా వదినల్ని ఎదిరించి ప్రకాష్ని పెళ్లి చేసుకుంటుంది. కథ కొనసాగుతుంది. వినుత హౌస్ సర్జన్ పూర్తి చేసి డాక్టరేట్ డిగ్రీ తీసుకోవడం, కొత్త నర్సింగ్ హోంలోకి అడుగు పెట్టడం అన్నీ ఒకేసారి జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వినుత అందరికీ డిన్నర్ చేసింది. కొత్త నర్సింగ్ హోం ప్రారంభోత్సవంలో వినుతకి, ప్రకాష్కి పుర ప్రముఖుల నుండి కూడా శుభాకాంక్షలు అందాయి. పైన ఇల్లు, కింద హాస్పిటల్ వినుతకి, ప్రకాష్కి ఎంతో హాయి అనిపించింది. ఉంటున్న బిల్డింగ్ అద్దెకిచ్చేసి ఇక్కడికే వచ్చేశారు. హాస్పిటల్కి, ఇంటికి ఎలాంటి సంబంధం లేనట్లుగా ఆ బిల్డింగ్ కట్టబడింది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది ఇద్దరికీ. కొత్తలో పేషెంట్స్ అంతగా రాకపోయినా రాను రాను ఎక్కువగా రావటం మొదలుపెట్టారు. అది వినుత హస్తవాసేమో మరి. ప్రకాష్ కంటే వినుతకే ఎక్కువ తీరికుండదు. హాస్పిటల్ మూసొచ్చేసరికి 10:30, 11 గంటలయ్యేది. ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికొచ్చేస్తుంది. అనతి కాలంలోనే వినుత రోగుల ద్వారా మంచి ప్రశంసలు అందుకుంది. బీదవారికి ఉచితంగా వైద్యం చేసి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా జాగ్రత్తగా చూసేది. ఆ మంచితనమే వినుతని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటలకి వినుత ఇంటికి వచ్చేసింది. అప్పటికే ప్రకాష్ స్నానం చేసి లాన్లో కూర్చున్నాడు వినుత కోసం ఎదురు చూస్తూ. నాకంటే మీ పని హాయిగా ఉంది అంది అలసటగా ప్రకాష్కి ఎదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. టైమింగ్స్కి మించి వర్క్ చేస్తే శరీరానికి ఎంత శ్రమో తెలుసా అన్నాడు. డ్యూటీ టైం అయిపోయిందని వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. డాక్టర్ అంటే ప్రాణాలు నిలబెట్టేవాడు. వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళ కింద లెక్క. అన్ని ఆశలు మన మీద పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు మనం వారిని నిరాశపరచకూడదు. నా శక్తి ఉన్నంత వరకు నేను శ్రమిస్తాను అంది. అలా అని నీ ఆరోగ్యాన్ని మాత్రం అజాగ్రత్త చెయ్యకు సుమా అన్నాడు. సరే, స్నానం చేసొస్తాను, కూర్చోండి అంటూ లేచింది. నేను కూడా రానా అని అడిగాడు. ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా. నీతో స్నానం చేయటానికి. సరిగంగా స్నానం చేస్తే ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు అన్నాడు కొంటెగా. చాలే ఆపండి, మీకు రోజు రోజుకి మతిపోతోందంటూ లోపలికి పరిగెత్తబోతున్న వినుతను త్వరగా రా విను, పిక్చర్కి వెళ్దాం అన్నాడు. పిక్చర్కా? అయితే త్వరగా వచ్చేస్తాను ఉండండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది వినుత. అన్నట్లుగానే 10 నిమిషాలకల్లా తయారై వచ్చింది వినుత. నేను రెడీ అంది. నేను రెడీగా లేను అన్నాడు వినుతనే చూస్తూ. అదేమిటి, నన్ను రెడీ అవ్వమని అలా అంటారు అంది ఆశ్చర్యంగా. నేను చూస్తుంటే సినిమాకి వెళ్ళాలనిపించటం లేదు. వెన్నెల చూసావా మన వంక ఎలా చూస్తోందో అన్నాడు అప్పుడే బయటకు వస్తున్న చంద్రుణ్ణి చూస్తూ. మీ కవిత్వం ఆపి ముందు లేవండి అంది. ఇద్దరూ రత్తాలకు చెప్పి బయటకు వచ్చారు. ఆ రోజు ప్రకాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఏమండి, కొత్త సంవత్సరం వస్తోంది కదా, నేను మీకు మంచి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అంది. ఏమిటి విను, చెప్పవు అన్నాడు. చెప్పను, సస్పెన్స్ అంది ప్రకాష్ వంక నవ్వుతూ చూస్తూ. చెప్పవా? చెప్పనంటే చెప్పను, అయితే ఉండు నీ పని చెప్తాను అంటూ వినుతని ఏదో చెయ్యబోయేసరికి, అయ్యా ఇది ఇల్లు కాదు రోడ్డు, అందున డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. దేనికన్నా డాష్ ఇస్తే ఇక అంతే అంది. అలా అనకపోతే చెప్పకూడదా అన్నాడు. ఇంకెన్ని రోజులు? ఒకే ఒక్కరోజు, అంతవరకు ఆగలేరా అంది. సరే, ఎంతైనా ఆడవాళ్లదే పై చెయ్యి, కానివ్వు అన్నాడు నవ్వుతూ. సినిమా హాల్కి వచ్చేసరికి 6:15 అయింది. కారుని పార్కింగ్ ప్లేస్లో ఆపి ఇద్దరు లోపలికి నడిచారు. టికెట్స్ తీసుకుని హాల్లోకి ఎంటర్ అయ్యేసరికి అప్పటికే ట్రయల్ పార్టీ వేస్తున్నారు. నెంబర్స్ ప్రకారం సీట్లలో కూర్చున్నారు. ఫారెక్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. రబ్బరు బంతిలాగా బోసి నవ్వుతో కనిపిస్తున్న చిన్నారి బాబుని చూస్తే ప్రకాష్కి ఎంతో ముచ్చటేసింది. విను, ఆ బాబు చూడు ఎంత బాగున్నాడో అన్నాడు. చాలా బాగున్నాడు, బరువు మాత్రం చాలా ఉంటాడు అంది నవ్వుతూ. నాకు అలాంటి బాబే కావాలి అన్నాడు వినుత చెవిలో గుసగుసగా. అల్లరాపి బుద్ధిగా సినిమా చూడండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది చుట్టూ చూస్తూ. ఏమనుకుంటారు? వీళ్ళది ఎంత అన్యోన్యమైన దాంపత్యమో అనుకుంటారు. కాదు, ఇంటి దగ్గర వీళ్ళకి తీరిక లేదు కాబోలు, సినిమా హాల్కి వచ్చి రొమాన్స్ మొదలు పెట్టారు అనుకుంటారు అంది. అబ్బా, అలాగైతే బుద్ధిగా కూర్చుంటాలే అన్నాడు. కొంతసేపటికి ఎవరికి వారే సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్లో ప్రకాష్ ఇద్దరికి డ్రింక్స్ తెచ్చాడు. ఇంతలో ఎవరో ఫ్రెండ్ కనిపిస్తే బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి అతన్ని వెంటబెట్టుకుని వినుత దగ్గరికి తీసుకొచ్చాడు. విను, ఈయన నా ఫ్రెండ్, బ్యాంకులో అకౌంటెంట్గా చేస్తున్నారు అంటూ పరిచయం చేశాడు. నమస్తే, మీ గురించి అందరూ చాలా బాగా చెప్పుకుంటారు. ఇంత చిన్న వయసులోనే డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. థ్యాంక్స్ అండి అంది వినుత నవ్వుతూ. పిక్చర్ బిగిన్ కావడంతో అతను వెళ్ళిపోయాడు. చూసావా వినో, నిన్ను అందరూ ఎంత చక్కగా మెచ్చుకుంటున్నారో అన్నాడు. పాపం మీకు ఈర్ష్యగా ఉన్నట్లుందే అంది. అదేం లేదు వినో, జోక్గా అన్నాను. నేను కూడా జోక్గానే అన్నాను అంది. సినిమా నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయింది. రత్తాలు, నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగింది రావటంతోనే.
లేదమ్మా, కాంపౌండర్ తాళాలు మాత్రం ఇచ్చి వెళ్ళాడు అంది. సరే, పొద్దుపోయిందిగా, నువ్వు వెళ్ళు అంది. మీకు భోజనం వడ్డించి వెళ్తాను. అక్కర్లేదులే, మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళు అంటూ వినుత తన గదిలోకి వెళ్ళింది బట్టలు మార్చుకోవటానికి. వినుత బట్టలు మార్చుకుని వచ్చేసరికి ప్రకాష్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అది చూసిన వినుత, ఏమిటండోయ్, ఏదో ఆలోచిస్తున్నారు అంది. నువ్వు నాకు ఇచ్చే ప్రజెంటేషన్ ఏమై ఉంటుందా అని. లాభం లేదు, రేపటి వరకు ఆగాల్సిందే అంది. నాకు తెలిసిపోయిందిలే అన్నాడు ఏదో అర్థమైనట్లుగా. తెలిసిందా? ఏమిటో చెప్పుకోండి చూద్దాం అంది ప్లేట్లో భోజనం వడ్డిస్తూ. చెప్పనా అన్నాడు. చెప్పండి అంది. చెప్పనంటే చెప్పనుగా అన్నాడు. అయితే నా మాట నాకే అప్పగించటమే కానీ మీరు చెప్పేదేమీ లేదన్నమాట. ఎందుకు లేదు? అమ్మ దొంగ, నా దగ్గర దాస్తే దాగుతుందనుకున్నావా? నేను తండ్రిని కాబోతున్నాను కదూ అన్నాడు. ఓడిపోయారు, అదేమీ కాదు. దేశమంతా ఫ్యామిలీ ప్లానింగో అంటూ గగ్గోలు పెడుతుంటే మనకప్పుడే పిల్లలేమిటండి అంది. అలా అయితే సరే, నువ్వు చెప్పే వరకు ఆగాల్సిందే అన్నాడు. ఇద్దరూ గదిలోకి వచ్చారు. ప్రకాష్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఏమైంది కనుక్కోలేకపోయాడు. మీరలా ఆలోచిస్తూ తెల్లవార్లు కూర్చోండి, నేను పడుకుంటాను, నాకు నిద్ర ముంచుకొస్తోంది అంది మంచం మీద వాలి దుప్పటి కప్పుకుంటూ. ఏయ్, తప్పించుకుందామని చూస్తున్నావేమో, ఆ పప్పులే ముడకవు మన దగ్గర అంటూ వినుత పక్కనే పడుకుని ఇద్దరికీ కలిపి కప్పేశాడు దుప్పటిని. కొత్త సంవత్సరం రోజు వినుత పొద్దున్నే తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకుని ప్రకాష్ని లేపటానికి వచ్చింది. ఏమండోయ్, ఈరోజు కొత్త సంవత్సరం అని గుర్తులేదా అని అడిగింది ప్రకాష్ని లేపుతూ. ఓహ్ అదా, ఈరోజు శ్రీమతి గారు ఏమిటా కొత్తగా కనిపిస్తున్నారనుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు లేచి మంచం మీదే కూర్చుని. మీరు త్వరగా క్రిందికి దిగిరండి అంది. ఎందుకో సెలవిస్తే గాని నేను రాను అన్నాడు. ఎందుకేమిటి, టిఫిన్ చేయరా, హాస్పిటల్కి వెళ్ళరా అంది. అబ్బా, పండగ రోజు కూడా నీకు హాస్పిటలేనా అన్నాడు విసుగ్గా. అలా అనకూడదండి, మన కోసం అక్కడ పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, మనం వెళ్ళకపోతే వాళ్ళెంత బాధపడతారు అంది. సరేలే, నీకెప్పుడు పేషెంట్స్ గొడవే అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతున్న ప్రకాష్ని వినుత ఆగమన్నట్లుగా సైగ చేసింది. ఏమిటి, ఏమైనా గుర్తొచ్చిందా అని అడిగాడు. తలంటు పోసుకుని కొత్త బట్టలు తీసిపెట్టాను, వేసుకుని రండి అంది. అలాగేలే అంటూ బాత్రూంలోకి దూరాడు. వినుత కిందికొచ్చేసింది. అమ్మగారు, ఉగాది పచ్చడి రెడీ అంది రత్తాలు గిన్నెను తీసుకొచ్చి వినుత చేతికి అందిస్తూ. రంగన్నను కూడా పిలు అంది. రత్తాలు వెళ్ళి రంగన్నను పిలుచుకొచ్చింది. ఏం రంగన్న, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా అని అడిగింది. అంతా మీ చలవమ్మా అన్నాడు వినయంగా. ఇంతలో ప్రకాష్ రానే వచ్చాడు. వినుత అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. భలే తీయగా ఉందే అన్నాడు ప్రకాష్. అయ్యగారు, ఉగాది పచ్చడి తీయగా ఉండదు, చేదుగా ఉంటుంది అంది రత్తాలు. మీ ఇద్దరు తెలివి తెల్లారినట్టే ఉంది. పచ్చడి రెండు సమపాళ్లలో కలిసి ఉంటుంది, తింటే తెలియటం లేదు అంది. ఇంట్లో పనివాళ్ళందరికీ బట్టలు పెట్టింది వినుత. మీ ప్రజెంటేషన్ చూస్తారా అని అడిగింది వినుత ఊరిస్తున్నట్లుగా. చూపిస్తే చూస్తాను అన్నాడు. అయితే బయటకు వెళ్ళి చూడండి. ప్రకాష్ బయటకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. విను, ఏమిటిది అన్నాడు. ఏముంది, మీకు ఇవ్వాలనుకున్నాను, ఇస్తున్నాను అంది. అయితే నన్ను డ్రైవింగ్ నేర్చుకోమంది ఇందుకేనా? చా, అలా ఎందుకనుకుంటారండి, నేను మీకు కారు కొనాలనుకున్నాను అంతే అంది. విను, నా కోసం ఇవన్నీ ఎందుకు అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా. ఎందుకేమిటి, అన్నీ నాతో సమానంగానే మీకు ఉండాలి. నాకంటే పెద్దవారు కదా, నేను చిన్నదానిని, నాకు లేకపోయినా పర్వాలేదు. నలుగురిలో తిరగాల్సిన వారు మీరు, అప్పుడు హుందాగా మీరు అందరికంటే గ్రేట్గా తిరుగుతూ ఉండాలి, అదే నా కోరిక అంది. విను అంటూ వాత్సల్యంగా వినుత వంక చూశాడు. ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఇన్విటేషన్ చూసుకుని వినుత చాలా సంతోషించింది. చూశారా, ఢిల్లీలో మెడికల్ కాన్ఫరెన్స్కి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది అంది. నిజంగానా, ఏది అంటూ వినుత చేతిలోంచి కవర్ లాక్కొని చదివాడు. చాలా సంతోషం విను, నువ్వు తప్పకుండా వెళ్ళాలి అన్నాడు. మీరు కూడా రావాలి అంది. అదేమిటి విను, నాకు ఇన్విటేషన్ రాలేదు కదా, అలాంటప్పుడు నేను రావటం భావ్యం కాదు అన్నాడు. మీకు కూడా పంపే ఉంటారు, పోస్ట్లో మిస్ అయి ఉంటుందేమో అంది బాధగా. చా, అదేం లేదు విను, పంపిస్తే నీకు వచ్చిన ఇన్విటేషన్ నాకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పు. నేను రాకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తప్పకుండా వెళ్ళి తీరాలి అన్నాడు. రేపేగా వెళ్ళేది అంది. అయితే నేను టికెట్ రిజర్వేషన్ చేయించుకొస్తాను, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి బట్టలవి సర్దుకో అన్నాడు. అలాగే, మీరు త్వరగా రండి అంది. ప్రకాష్ స్టేషన్కి వెళ్ళి ఢిల్లీకి ఒక టికెట్ రిజర్వేషన్ చేయించుకొచ్చాడు. దారిలో వస్తూ పళ్ళు తీసుకున్నాడు. దొరికిందా టికెట్ అంది వినుత లోపలికి వస్తున్న ప్రకాష్కి ఎదురు వెళ్ళి. దొరికింది. రేపు ఉదయం 9 గంటలకి బయలుదేరుతుందట, కాబట్టి మనం 9 లోపునే స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు. సరే, ఎలాగో పెందలాడే మెలకు వస్తుంది కాబట్టి బాధ లేదు అంది. ఢిల్లీ నుంచి వస్తూ మీకేం తెమ్మంటారు అని అడిగింది వినుత ఆ రాత్రి ప్రకాష్ ఒడిలో తలపెట్టుకుని. నువ్వు క్షేమంగా తిరిగి వస్తే నాకంతే చాలు అన్నాడు ప్రేమగా వినుత తల నిమురుతూ.
నేను లేనని వేళకి తిండి తినటం మానొద్దు, ఆరోగ్యం పాడైపోతుంది అంది హితబోధలు చేస్తున్నట్లుగా. సరే, నువ్వు మాత్రం త్వరగా వచ్చేయాలి. నీ కోసం ప్రతి క్షణం నా 2 కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే మీటింగ్ పూర్తవగానే వెంటనే మీ ముందుకి రెక్కలు కట్టుకొని వాలిపోతాను, సరేనా అంది నవ్వుతూ. పడుకో విను, మళ్ళీ పొద్దున లేవాలంటూ లైట్ తీసేశాడు. వినుత, ప్రకాష్ 8 గంటలకంతా రెడీ అయ్యారు స్టేషన్కి వెళ్ళటానికి. రత్తాలు, నేను లేనని అయ్యగారు భోజనం చేయటానికి అశ్రద్ధ చేస్తారు, జాగ్రత్తగా కనిపెట్టి పెడుతూ ఉండు ఏం అంది. అట్టాగే అమ్మాయి గారు అంది. రంగన్న, హాస్పిటల్కి ఏ వేళ పేషెంట్స్ వచ్చినా అయ్యగారు పని మీద ఉన్నా సరే తెలియచేయి అంది. అలాగే అమ్మా అన్నాడు. చెప్పవలసినవి పూర్తయిందా, లేక ఇంకా చెప్పాల్సినవి ఏమైనా మిగిలిన్నాయా అన్నాడు ప్రకాష్. నేను చెబుతుంటే మీకెందుకు బాధ అంది. నాకు బాధ కాదమ్మా తల్లి, ట్రైన్కి టైం అవుతోంది అన్నాడు. అయితే పదండంటూ బయటకొచ్చి కారెక్కింది. ప్రకాష్ చేతికి కారు తాళాలు అందించి పక్కకి తొలగాడు డ్రైవర్ సలీం. సూట్ కేసు తీసుకొచ్చి డిక్కీలో పెట్టాడు రంగన్న. 5 నిమిషాలలో కారు గేటు దాటి బయటకు వెళ్ళిపోయింది. వినుత, ప్రకాష్లు స్టేషన్ లోపలికి వచ్చేసరికి ట్రైను ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. నెంబర్ ప్రకారం వినుతని సీట్లో కూర్చోబెట్టి ప్రకాష్ బయటికి వెళ్ళాడు. మీరు డాక్టర్ వినుత గారు కదూ అని అడిగింది ఎదురుగా కూర్చున్నామే. అవునండి, నేను మీకెలా తెలుసు అని అడిగింది నవ్వుతూ. మిమ్మల్ని ఎరుగని వాళ్ళు ఈ ఊర్లో ఎవరూ లేరండి, అందున మా వీధిలో మరీను అంది. వినుత నవ్వి ఊరుకుంది. ఆ మధ్య మా వీధిలో ఒక అమ్మాయికి ప్రసవం కష్టమైతే ఆపరేషన్ చేసింది మీరేనటగా, చచ్చిపోవలసిన అమ్మాయిని బ్రతికించారు అంది. వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకురావటం ఆలస్యమైతే అదే జరుగుండేది అంది. అవునండి, వాళ్ళు వెనకటి మనుషులు, వాళ్ళకి హాస్పిటల్కి తీసుకురావటం అంటే ఎంతో తప్పుగా భావిస్తారు, మేము తిట్టి పంపించాం అంది. ఇంతలో ప్రకాష్ చేతిలో పళ్లతో కొన్ని పుస్తకాలతో వినుత దగ్గరికి వచ్చాడు. విను, ఇవి నువ్వు దారి మధ్యలో తినటానికి, బోరు కొడితే ఈ బుక్స్ చదువుకో అంటూ వినుతకు అందించాడు. వినుత వాటిని అందుకొని సీటు మీద ఉంచింది. గార్డు విజిల్ వేయటంతో రైలు కదిలింది. మీరు జాగ్రత్త, నేను త్వరగా వచ్చేస్తాను అంది చెయ్యూపుతూ. అలాగే అన్నాడు ప్రకాష్. రైలు ప్లాట్ఫామ్ని వదిలి వెళ్ళిపోయే వరకు అలాగే చూస్తూ నిలబడి కొంతసేపటికి బయటకు వచ్చాడు. సరాసరి ఇంటికొచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు. ఎప్పుడూ గలగల ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వినుత ఆ రోజు ఇంట్లో లేకపోయేసరికి ఎంతో వెలితిగా అనిపించింది. అంతలోనే హాస్పిటల్ గుర్తొచ్చి అటుగా వెళ్దామన్న ప్రయత్నంలో ఉన్న ప్రకాష్తో, అయ్యగారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ వచ్చాడు గూర్ఖా. ఎక్కడున్నారు అని అడిగాడు. గేటు దగ్గర నిలబడున్నారు, మీ పేరు అడిగారు అన్నాడు. ఎవరబ్బా అనుకుని లోపలికి పంపించంటూ మళ్ళా తిరిగి సోఫాలో కూర్చున్నాడు. లోపలికి అడుగుపెట్టిన వ్యక్తిని చూసి ప్రకాష్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న చూస్తుంటే అతనికి మతిపోసాగింది. బావా, నేను జ్యోతిని, గుర్తుపట్టలేదా అని అడిగింది. జ్యోతి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు గొంతు పగిల్చుకొని. బావా అంటూ పరుగున వచ్చి ప్రకాష్ని కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. జ్యోతి, ఏమిటిది, ఎందుకలా ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు జ్యోతిని సోఫాలో కూర్చోబెడుతూ. బావా, అమ్మ నాన్న నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు, దిక్కులేక నీ దగ్గరికి వచ్చాను, నాకు నువ్వు తప్ప వేరే దారి లేదు అంది వెక్కిపడుతూ. ఏం, ఆనాడు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేటప్పుడు తెలియలేదా నాతో ఏనాటికైనా అవసరం వస్తుందని అన్నాడు కోపంగా. లేదు బావా, నేను ఏనాడు నిన్ను ఆ దృష్టితో చూడలేదు, నా మనస్సు నీకు తెలిసి కూడా అలా అడుగుతావేమిటి, నువ్వు నా మెడలో కట్టిన మంగళసూత్రాలు ఇంకా పవిత్రంగానే ఉన్నాయి, చూడు బావా అంటూ ప్రకాష్కి తన మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసి చూపించింది. జ్యోతి అన్నాడు ఆశ్చర్యంగా. అవును బావా, వీటిని తెంచటానికి అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసిందో నీకు తెలియదు, కానీ నాకై నేను వాటిని పవిత్రంగా కాపాడుకున్నాను బావా, నన్ను నువ్వు కూడా అన్యాయం చేస్తే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు అంది ఏడుస్తూ. ఊరుకో జ్యోతి, నేనుండగా నీకెలాంటి లోటు రానివ్వను అన్నాడు. అంతలోనే వినుత గుర్తొచ్చి తనకు పెళ్ళయిందని, తనని అమితంగా ప్రేమించే తన వినుత ఉందని జ్యోతికి చెప్పేస్తే, అమ్మో వద్దు, నాకు అన్యాయం చేయకూడదని, ఒకవేళ ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే తన మూలంగా తనని నమ్ముకుని వచ్చిన జ్యోతి చావకూడదు అనుకున్నాడు మనసులో. బావా అంటూ ప్రకాష్ని పట్టి కుదిపింది. అంటూ ఆలోచనలోంచి తేరుకున్నాడు. జ్యోతి, పద వెళ్దాం అన్నాడు. ఎక్కడికి బావా, ఈ ఇల్లు ఎవరిది అని అడిగింది. ఇది నాది కాదు, నేను ఈ ఇంటి గలాయన దగ్గర అసిస్టెంట్ డాక్టర్గా చేస్తున్నాను, పద అంటూ సూట్ కేసుని చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. ప్రకాష్ కారుని బ్యాక్ చేసి హోటల్ వైపుకు మళ్లించాడు. అదేమిటి బావా, నీకంటూ ఒక ఇల్లు ఇంతవరకు ఏర్పరచుకోలేదా అని అడిగింది జ్యోతి ఆశ్చర్యంగా. లేదు జ్యోతి, హోటల్లో భోజనం చేసి ఒక్కొక్కప్పుడు హాస్పిటల్లో నైట్ డ్యూటీ ఉంటుంది కదా, అప్పుడు హాస్పిటల్లోనే ఉంటాను అన్నాడు. ఎప్పుడూ ఎవ్వరితోనూ అబద్ధమాడి ఎరగని ప్రకాష్ ఆ రోజు జ్యోతి ముందు అలా అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు.
కారుని హోటల్ ముందాపి దిగు జ్యోతి అన్నాడు. ప్రకాష్ వెనకే లోపలికి నడిచింది జ్యోతి. సింగిల్ రూమ్ ఒకటి బుక్ చేయించి జ్యోతిని తీసుకుని పైకి నడిచాడు. హోటల్ బాయ్ రూమ్ తలుపు తెరిచి వెళ్ళిపోయాడు. రాజ్యోతి, మంచి ఇల్లు తీసుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు మంచం మీద కూర్చుంటూ. అమ్మో, నేనొక్కదాన్నేనా నువ్వు అంది భయంగా చుట్టూ చూస్తూ. నాకు రోజు రావడానికి కుదరదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు. సరే అంది. ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటావు, నువ్వు స్నానం చెయ్యి అంటూ బాయ్కి రింగ్ చేశాడు. 5 నిమిషాలకి బాయ్ లోపలికి వచ్చాడు. ఒక ప్లేట్ భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. జ్యోతి స్నానం చేసి వచ్చి ప్రకాష్కి ఎదురుగా కూర్చుంది. బావా, నేను ఇలా రావటం నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, వెళ్ళిపోతాను అంది తల వంచుకొని. అవేం మాటలు జ్యోతి, మామయ్య మనల్ని విడదీసిన పాపానికి నువ్వు నాకు కాకుండా పోయావు, కానీ లేకపోతే నువ్వు నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యవి, నా జ్యోతివి అన్నాడు. బావా అంటూ ఆర్తిగా ప్రకాష్ వంక చూసింది నీళ్లు నిండిన కళ్ళతో. ఇంతలో భోజనం రావటంతో ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. రాజ్యోతి, భోజనం చేద్దు గాని అన్నాడు. నువ్వు తినవా బావా అని అడిగింది. నాకు ఆకలిగా లేదు, అదీగాక ఇంతకు ముందే టిఫిన్ కూడా చేశాను అన్నాడు. వీల్లేదు, నాతో నువ్వు కూడా తినాల్సిందే అంది జ్యోతి బింకంగా. నా మాట విను జ్యోతి, నువ్వు భోజనం చేయి అన్నాడు. జ్యోతి మారు మాట్లాడకుండా భోజనం చేయసాగింది. ప్రకాష్ జ్యోతి వంకే చూడసాగాడు. ఒకప్పుడు తనని ఎంత ఆరాధించేది జ్యోతి. జ్యోతికి తనంటే ఎప్పుడూ ప్రేమే, కానీ పెద్దవాళ్ల మూర్ఖత్వానికి ఇద్దరూ బలైపోయారు. ప్రకాష్ దూరం అవుతుంటే జ్యోతి పడిన బాధ ఇంకా ప్రకాష్ మధ్యలో మెదులుతూనే ఉంది. ఏమిటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది జ్యోతి చేయి కడుక్కుంటూ. అబ్బే ఏమీ లేదు జ్యోతి అన్నాడు కంగారుగా. బావా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడిగింది. జ్యోతి అన్నాడు ఆశ్చర్యంగా. నాకు తెలుసు బావా, నువ్వు పెళ్లి చేసుకోవని. ఏనాటికైనా నేను నీ దగ్గరికి చేరుతానని నీకు తెలుసు. ఆ రోజు కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటావో కూడా తెలుసు. కానీ ఇంత త్వరగా ఆ రోజు వస్తుందని నేను మాత్రం ఊహించలేదు బావా. బహుశా నా కష్టాలన్నీ ఆ భగవంతుడు పరీక్షించి నన్ను ఇక్కడికి పంపించుంటాడు. బావా, నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. పెద్దల మూర్ఖత్వం వల్ల ఏనాడో నాకు దూరం అయిపోయిన నువ్వు తిరిగి మళ్ళీ ఈరోజు కనిపించావు. ఇక నన్ను వదిలి ఉండరని ప్రమాణం చేయి బావా అంది ప్రకాష్ చేతిని తన తల మీద ఉంచుకుంటూ. జ్యోతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అన్నాడు భయంగా. అవును బావా, నిన్ను చూసిన ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అత్తయ్య మామయ్య ఎలా చనిపోయారు జ్యోతి అని అడిగాడు. ఆ రోజు నీతో ఘర్షణ పడి నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటించేసిన కొన్ని రోజులకి ఏదో ఊర్లో సంబంధం ఉందని వెళ్ళారు. నేను చేసుకోనని ఎంత మొరాయించినా నా మాట ఆలకించలేదు. తిరిగి వస్తుంటే బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయిందట. అందరూ చనిపోయారు. అందులో అమ్మా నాన్న కూడా ఉన్నారు. ఇంత త్వరగా భగవంతుడు వాళ్ళని నాకు దూరం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు బావా అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జ్యోతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటా ఏడుపు? వాళ్ళకి నీకు రుణం తీరిపోయింది, వెళ్ళిపోయారు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. నేనుండగా నీకెలాంటి భయము లేదు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అంటూ జ్యోతిని మంచం మీద పడుకోబెట్టాడు. జ్యోతి, నేను ఇప్పుడే అలా హాస్పిటల్ వైపు వెళ్ళొస్తాను, జాగ్రత్తగా తలుపులు వేసుకొని పడుకో అంటూ బయటకొచ్చాడు. బావా, త్వరగా వచ్చేయి, చీకటి పడితే నాకు భయం అంది. అలాగేనంటూ కిందికొచ్చాడు. జ్యోతి వచ్చే సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం ఎంత మంచిదైందో అనుకున్నాడు ప్రకాష్. రత్తాలు కూరగాయలకని అలా వెళ్ళిందో లేదో ఇంతలో జ్యోతి రానే వచ్చింది. రంగన్నని తానే బజారు పని మీద పంపించాడు. సమయానికి అన్నీ అలా సమకూడటం తన అదృష్టం. లేకపోతే జ్యోతి వచ్చినట్లు రత్తాలు వినుతకు చెప్పేసేది. ఆ తరువాత వినుత చేసే హంగామా అంతా ఇంతా కాదు. వినుతకి జ్యోతి పరిస్థితిని నెమ్మదిగా చెప్పాలి, చెప్తే అర్థం చేసుకుంటుందనుకుంటా అని మనసులో అనుకున్నాడు. మెడికల్ కాన్ఫరెన్స్ నుంచి హైదరాబాద్ కారోజీ తిరిగి వస్తున్నట్లు వినుత ప్రకాష్కి టెలిగ్రామ్ ఇచ్చింది. ట్రైన్ వచ్చే సమయానికి ప్రకాష్ స్టేషన్కి చేరుకున్నాడు. గట్టిగా హారన్ చేసుకుంటూ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. అప్పటికే రెడీగా ఉన్న పోర్టర్లు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ట్రైన్ ఆగటంతోనే ఎంతో హడావిడిగా కంపార్ట్మెంట్స్ వైపు పరిగెత్తసాగారు. ప్రకాష్ కూడా వినుత కోసం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు దారి తీశాడు. ప్రకాష్ని చూడటంతోనే వినుత నవ్వుతూ చెయ్యూపింది. పోర్టర్ని పిలిచి సూట్ కేసు అప్పగించి వినుతని తీసుకుని బయటకొచ్చాడు. వినుత కారెక్కి కూర్చొని అలసటగా సీటుకి చేరగిలబడి కళ్ళు మూసుకుంది. ప్రయాణపు బడలిక వలన బద్ధకంగా అనిపించింది. ప్రకాష్ పోర్టర్కి డబ్బులిచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు వినుతని. బాగానే ఉంది, కానీ కూర్చోటం కదూ, కొంచెం నడుము నొప్పిగా ఉంది, పడుకుందామంటే నిద్ర పట్టేది కాదు. మీరు వేళకి భోజనం చేస్తున్నారో లేదో, ఆలస్యమైందని మీరు కంగారు పడుతున్నారేమోనని నాకు బాధగా ఉండేది.
అక్కడికి తొందరగా వచ్చేద్దామనుకునే ప్రయత్నించాను కానీ మిగిలిన డాక్టర్స్ అందరూ కాన్ఫరెన్స్ పూర్తవగానే ఆగ్రా వెళ్దామని గొడవ చేశారు. రానంటే బాగుండదని తప్పక వెళ్ళాను అంది. నువ్వు వెళ్ళటమే మంచిదైంది, ప్రత్యేకించి వెళ్ళాలంటే కుదరదు కదా అన్నాడు నవ్వుతూ. మీరేమిటి అలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా అని అడిగింది కంగారుగా. నాకేం, నేను బాగానే ఉన్నాను, అలసిపోయింది నువ్వే అన్నాడు నవ్వుతూ. నేను 4 రోజులు లేకపోతే నా మీద అంతగా బెంగపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారా అని అడిగింది కోపంగా. అదేమీ లేదు విను అంటూ డోరు తెరిచాడు. కారులోంచి దిగుతున్న వినుతని చూడగానే రత్తాలు పరుగునొచ్చింది. అమ్మగారు, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది. బాగానే జరిగింది, సూట్ కేసు తీసుకొచ్చి నా గదిలో పెట్టంటూ లోపలికి నడిచింది. ప్రకాష్ కూడా వెనుకే లోపలికి నడిచాడు. ఫ్రెష్గా స్నానం చేసొచ్చి అలసటగా కుర్చీలో వాలిపోయింది. అంతలోనే హాస్పిటల్ పేషెంట్స్ గుర్తొచ్చి గబగబా డ్రెస్ అయి కిందికొచ్చింది. టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతున్న వినుతని చూసి ఎక్కడికి విను అని అడిగాడు ప్రకాష్. ఎక్కడికేమిటి, హాస్పిటల్కి అంది. ఊరు నుంచి వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే హాస్పిటల్కి బయలుదేరావా, ఈ రోజుకి రెస్ట్ తీసుకోకూడదా అన్నాడు. రెస్ట్ తీసుకుంటే అక్కడ పేషెంట్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను లేకపోయేసరికి ఎంత ఇబ్బంది పడిపోయారో. వస్తాను, మీరు కూడా వస్తారా అని అడిగింది. ఈ రోజుకి నేను రాలేను, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు. అరే, మరి ఇప్పటి వరకు చెప్పరేం, టాబ్లెట్ వేసుకున్నారా అని అడిగింది కంగారుగా. వేసుకున్నాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. మీకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళానండి అంది. అరే, ఇదేమైనా పెద్ద జబ్బా, నువ్వు వెళ్ళిరా, అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ వినుతని హాస్పిటల్కి పంపేశాడు. వినుత హాస్పిటల్కి వచ్చేసరికి హాస్పిటల్ పేషెంట్స్తో ఖాళీ లేదు. వినుతను చూడటంతోనే అందరి ముఖాలు విప్పారాయి. తన గదిలోకి వచ్చి కాంపౌండర్ని పిలిచింది. ఏమిటమ్మా అంటూ లోపలికొచ్చి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఒక్కొక్కరినే లోపలికి పంపించు అంటూ కుర్చీలో కూర్చుంది. దండాలమ్మగారు అంటూ వచ్చింది ఒక యువతి. నీకు కడుపులో నొప్పి తగ్గిందా అని అడిగింది పల్స్ చూస్తూ. తగ్గిందమ్మా, మీరిచ్చిన మందులు విడవకుండా వేసుకున్నాను అంది. రోజు వచ్చి డాక్టర్ గారితో చూపించుకున్నావా అని అడిగింది. రోజు వచ్చినానమ్మా, కానీ డాక్టర్ బాబు రోజు హాస్పిటల్కి వచ్చేవారు కాదు, నిన్నటి వరకు కూడా వచ్చినాను, చాలాసేపు చూసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంది. ఓహ్ అలాగా, సరే నువ్వు వెళ్ళు అంది ఏదో అర్థమైన దానిలాగా. పేషెంట్స్ అందరినీ చూసి పంపించేసరికి సాయంత్రం 4 అయింది. మధ్యాహ్నం భోజనం చేయటానికి కూడా తీరిక లేకపోయింది. ఎవరైనా తన కోసం వస్తే కబురు చేయమని నర్సుకు చెప్పి ఇంటికి వచ్చేసింది. గదిలోకి వచ్చేసరికి ప్రకాష్ మంచం మీద పడుకొని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వినుత రాకని కూడా గమనించలేదు. ఒంట్లో ఎలాగుందండి అని అడిగింది దగ్గరగా వచ్చి. ప్రకాష్ అది కూడా వినిపించుకోలేదు. ఏంటి ప్రకాష్ మాట్లాడరు అంది పక్కనే కూర్చొని. నువ్వా విను, ఎప్పుడొచ్చావు అన్నాడు ఆలోచనల్లోంచి తేరుకొని. నా ఉనికిని కూడా గుర్తించలేనంత దీర్ఘాలోచనలు ఏమున్నాయండి మీకు అంది. అదేమీ లేదు విను, నీ గురించే ఆలోచిస్తున్నాను అన్నాడు. నా గురించా, ఏమిటబ్బా అంది అర్థం కాక. విను, నా మీద నీకు ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు అని అడిగాడు. వినుత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, ఏమిటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. చెప్పు విను, ఒకవేళ నేను నీకు దూరమైతే ఏం చేస్తావు అని అడిగాడు. వినుత చెప్పున ప్రకాష్ నోరు మూసి, అవేం మాటలండి, మీరు లేనిదే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. మీరు నాకు దూరం అయిపోతే నేను ఈ లోకం నుంచే శాశ్వతంగా నిష్క్రమిస్తాను. నాకు దూరం అవుదామన్న ఆలోచనని ఇంకెప్పుడు మీ మనసులోకి రానివ్వద్దు. ఆ మాటని నేను సహించలేనండి అంది ప్రకాష్ హృదయం మీద వాలిపోయి ఏడుస్తూ. నేను జోక్గా అంటే నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావెందుకు? ఊరుకో, నేను నీకెప్పుడూ దూరం అవ్వను, నువ్వు నా ప్రాణం విను అంటూ వినుతని దగ్గరకు తీసుకున్నాడు. అన్నట్లు మర్చిపోయాను, మీరు ఈ 4 రోజులు హాస్పిటల్కి వెళ్ళలేదంటగా అంది. ఎవరు చెప్పారు అని అడిగాడు. ఇంకెవరు, పేషెంట్స్ చెప్పారు. ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. నువ్వు లేకపోతే నాకు పిచ్చెత్తినట్లయి హాస్పిటల్కి కూడా వెళ్ళబుద్ధి కాలేదు, అందుకే 4 రోజులు వెళ్ళలేదు అన్నాడు నవ్వుతూ. నేను లేకపోతేనే మీకంత పిచ్చెత్తినట్లయితే నేనుంటే మరీ పిచ్చెత్తిపోతుంది, నేను వెళ్తాను అంటూ ప్రకాష్ చేతుల్లో నుంచి వదిలించుకొని వెళ్ళిపోయింది వినుత. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు 4 రోజులు లేకపోతే ఎంత విరహవేదనని అనుభవించానో నీకేం తెలుసు అన్నాడు వినుతని కౌగిలిలో గట్టిగా బంధించుతూ. అలాగా, ఇది పట్టపగలు సార్, ఇంకా చీకటి పడలేదు, ఎవరైనా చూస్తే బాగోదు అంది. మన గదిలోకి ఎవరొస్తారు అన్నాడు. అమ్మగారు, ఇదిగోండి మీ చీరలు, నేనే చక్కగా ఇస్త్రీ చేశానంటూ గదిలోకి వచ్చిన రత్తాలు వీళ్ళిద్దరిని ఆ స్థితిలో చూసి ఒక్కడుగు వెనక్కి వేసింది. రత్తాలను చూసి ప్రకాష్ వినుతని చప్పును వదిలేశాడు. రత్తాలు చేతిలో చీరందుకొని, చీరలు డ్రై వాషింగ్కి వేయమంటే నిన్నెవరు ఇస్త్రీ చేయమన్నారు అంది విసుగ్గా.
చెయ్యాలనిపించి నేనే చేశాను అమ్మాయి గారు, తప్పైపోయింది, ఇంకెప్పుడూ చెయ్యను అంది తల వంచుకొని. వెళ్ళి పని చూసుకో అంటూ చీరలు తీసుకొచ్చి బీరువాలో పెట్టింది. నువ్వు పట్టుబడి పనివాళ్ల మీద విసుక్కుంటావెందుకు? పాపం రత్తాలు కాబట్టి నువ్వంటే అభిమానం ఉండబట్టి శ్రమపడి ఆ పని చేసింది. అదే ఇంకెవరైతే ఇలా చేసేవారా అన్నాడు. అవునండి, అనవసరంగా విసుక్కున్నాను, ఏమనుకుందో. అయినా ఇదంతా మీ మూలంగానే. ఇది రెండవసారి ఇలా పట్టుబడటం. మీకు సమయాలు కూడా తెలియటం లేదు అంది కోపంగా. మరీ అంత కోపం ఎందుకు డియర్ అన్నాడు వినుత కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. వినుత సూట్ కేసు తెరిచి అందులోంచి తాజ్మహల్ బొమ్మ తీసి ప్రకాష్కి చూపించింది. ఎలా ఉందండి అని అడిగింది. దానికేం, బాగానే ఉంది, పాలరాతితో చక్కగా చేశారు అన్నాడు. వర్ణించటం మాత్రం చక్కగా చేస్తారు, దానికున్న విశిష్టత అర్థం చేసుకోరేం అంది దాన్ని షోకేస్లో పెడుతూ. ఏముంది, షాజహాన్ ముంతాజ్ గుర్తుగా కట్టించాడు అంతేగా అన్నాడు. మీకు తెలిసింది అదొక్కటే అన్నమాట. షాజహాన్ ముంతాజుల్ది అమరమైన ప్రేమండి. ముంతాజ్ చనిపోయినా షాజహాన్ చూశారా? వాళ్ళది అమరమైన ప్రేమని అందరికీ తెలియచేయటానికి ఎంత విలువైనది నిర్మించాడో అంది. అదే మనవాళ్ళైతే ఏనాడు మర్చిపోతారు అన్నాడు నవ్వుతూ. అందరూ అలా ఎందుకుంటారండి? చనిపోయిన ముంతాజ్ గురించే అలా అనుకుంటే బ్రతికుండి దూరమైపోయిన పార్వతిని గురించి దేవదాసు ఎంత మానసిక వేదనని అనుభవించాడో తెలియదా అంది. ఏమో విను, అవన్నీ మనకెందుకు, నాకు ఆకలిగా ఉంది, మధ్యాహ్నం కూడా తినలేదు అన్నాడు. ఏమిటి, మీరు మధ్యాహ్నం కూడా భోంచేయలేదా అంది ఆశ్చర్యంగా. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానా? నీకెంతసేపు హాస్పిటలు పేషెంట్స్ ఉంటే ఇంట్లో మొగుడు కూడా గుర్తుండడు అన్నాడు. అయ్యయ్యో సారీ అండి, నేను కూడా మర్చిపోయాను అంది నొచ్చుకుంటూ. మన మధ్య సారీలకు తావులేదండి, నాకు ఆకలేస్తోంది, పదండి అన్నాడు. ప్రకాష్ మాటలకి వినుత నవ్వుకుంది. ఇద్దరూ కిందికొచ్చారు. రత్తాలు అప్పటికే అన్నీ సిద్ధం చేసింది. రత్తాలు, కోపం మీద అలా విసుక్కున్నాను, ఏమీ అనుకోవద్దు అంది రత్తాలని చూసి. అయ్యో అదేం మాట అమ్మాయి గారు అంది నొచ్చుకుంటూ. మీ అమ్మగారు అంతే రత్తాలు, కోపం వచ్చినప్పుడు విసుక్కుంటారు, ఆ తరువాత ఎందుకు విసుక్కున్నానా అని బాధపడతారు, ముక్కు మీదే ఉంటుంది కోపం అన్నాడు. ప్రకాష్ మాటలకి వినుతతో పాటు రత్తాలు కూడా నవ్వేసింది. భోజనం చేస్తున్న ప్రకాష్కి అప్రయత్నంగా జ్యోతి గుర్తొచ్చింది. ఆ రోజు వెళ్ళినవాడు మరలా వెళ్ళలేదు, రేపు తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాడు. వినుత మెడికల్ కాన్ఫరెన్స్ గురించిన విశేషాలు చెప్తున్నా ప్రకాష్ బుర్రకి అవేమీ ఎక్కడం లేదు. జ్యోతి గురించే ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ హోటల్లోకి వెళ్ళేసరికి జ్యోతి కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడుంది. ప్రకాష్ని చూడటంతోనే బావా అంటూ పరుగున ప్రకాష్ దగ్గరికి వచ్చింది. జ్యోతి, ఏం చేస్తున్నావు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. మొన్ననగా వస్తానని ఇప్పుడా వచ్చేది, నాకెంత భయం వేసిందో తెలుసా అంది భయంగా. రావాలనే అనుకున్నాను జ్యోతి, కానీ వీలవలేదు అన్నాడు. ఏదైనా మంచి ఇల్లు చూడు బావా, ఈ హోటల్లో ఉండాలంటే ఏమిటోగా ఉంది అంది. నువ్వు అలా అంటావని తెలుసు జ్యోతి, అందుకే మంచి ఇల్లు అద్దెకి తీసుకున్నాను, ఈరోజే వెళ్ళిపోదాం అన్నాడు. నిజంగానా బావా అంది సంతోషంగా. పద, నువ్వు రెడీయేగా అన్నాడు. నేను రెడీ, నీదే ఆలస్యం అంది. రూమ్కి రెంట్ చెల్లించి బయటకు వచ్చేశారు. ఇద్దరూ కారెక్కారు. అబ్బా ఎంత పెద్ద సిటీ బావా అంది బయటికి చూస్తూ. అవును జ్యోతి, ఒక ఆదివారం నీకు అన్నీ చూపిస్తాను అన్నాడు. బావా నీకు డ్రైవింగ్ కూడా వచ్చా అంది డ్రైవ్ చేస్తున్న ప్రకాష్ వంక చూస్తూ. ఒక దేవత వలన నాకు అవన్నీ లభించాయి జ్యోతి, నేనిప్పుడు ఒక మనిషిగా నిలబడగలిగానంటే ఆవిడే కారణం అన్నాడు వినుతని గుర్తు తెచ్చుకుంటూ. అంటే నువ్వు మన డాక్టర్ గారు అన్నావు, ఆవిడేనా అంది. అవును జ్యోతి అన్నాడు. కారును ఇంటి ముందు ఆపాడు. ఇద్దరూ కారు దిగి లోపలికి నడిచారు. ప్రకాష్ జేబులో నుంచి తాళం చెవి తీసి తలుపు తాళం తీశాడు. జ్యోతి లోపలికి ప్రవేశించి ఇల్లు చాలా బాగుంది బావా అంది. నీకు నచ్చుతుందనే ఈ ఇల్లు తీసుకున్నాను అన్నాడు. ఇంటి వాళ్ళు లేరా అని అడిగింది ఎటువైపు నుంచి శబ్దం రాకపోతే. ఇక్కడ ఉండరు జ్యోతి, అందుకే ఇల్లు మొత్తం తీసేసుకున్నాను, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు. బావా ఇల్లు కుదిరింది కాబట్టి నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు ఇక నుంచి అంది. అలాగే జ్యోతి, ఇంట్లోకి ఏమేం వస్తువులు కావాలో లిస్టు రాసివు, తీసుకొస్తాను అంటూ కాగితం పెన్ను అందించాడు. అలాగే బావా అంటూ అన్నీ రాయసాగింది. ప్రకాష్ జ్యోతి వంకే చూస్తూ కూర్చున్నాడు. అప్పటికి ఇప్పటికీ జ్యోతిలో కానీ ఆమె మాటల్లో కానీ ఎటువంటి మార్పు లేదు. బావా ఇదిగో లిస్టు అంటూ ప్రకాష్ చేతికి అందించింది. నేను వెళ్ళి ఇవన్నీ తీసుకొస్తాను అన్నాడు. డబ్బులున్నాయా బావా అని అడిగింది. ఉన్నాయి జ్యోతి, డబ్బు లేదని నువ్వేం బాధపడొద్దన్నాడు నవ్వుతూ. అలాగని కాదు బావా, లేకపోతే నా నెక్లెస్ ఉంది, అది అమ్మితే డబ్బు వస్తుంది కదా అని అంది. జ్యోతి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు, వస్తాను అన్నాడు. వెళ్ళిపోతున్న ప్రకాష్ వంక చూస్తూ వాకిట్లో అలాగే నిలబడిపోయింది. లోపలికి వచ్చి కుర్చీలో కూలబడింది. ఇంటి ఫర్నిచర్ అంతా వదిలేసి వెళ్లారు. అన్ని గదులు తిరిగి చూసింది. బెడ్రూమ్ చాలా అందంగా తీర్చిదిద్ది ఉంది. అలసటగా మంచం మీద వాలిపోయింది.
తల్లి తండ్రి ఆనాడు అంత గొడవ చేయకపోతే ఈరోజు బావకి ఇంత కష్టం ఉండేది కాదు. భార్యాభర్తల్ని విడదీసిన పాపానికి భగవంతుడు తగిన శాస్తి చేశాడు అనుకుంది. కారు హారన్ వినిపించి పరుగునొచ్చింది బయటికి. ఆ సాయంత్రం కిల్లంతా చక్కగా తీర్చిదిద్దింది జ్యోతి. ప్రకాష్కి ఇల్లు ఎంతో చూడముచ్చటగా ఉంది. బావా, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లోనే భోజనం, హోటల్ భోజనానికి స్వస్తి చెప్పేద్దాం అంది. అలాగే, వంట చేసి 5 గంటలకంతా రెడీగా ఉండు. సాయంత్రం అలా పబ్లిక్ గార్డెన్స్కి, జూకి వెళ్ళొద్దాం అన్నాడు. నువ్వు ఇప్పుడెక్కడికి అని అడిగింది. నేనలా హాస్పిటల్ వైపుకి వెళ్ళొస్తాను అన్నాడు. సరే, త్వరగా వచ్చేయాలి. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అంటూ బయటకు వచ్చాడు. హాస్పిటల్కి వచ్చేసరికి వినుత అప్పటికే పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ కూర్చుంది. పొద్దున్న నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారండి అని అడిగింది ప్రకాష్ని ఎవరూ లేకపోవడంతో. అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవాల్సి వచ్చింది, అందుకే హడావిడిగా నీకు చెప్పకుండానే వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. సాయంత్రం పిక్చర్కి వెళ్దామా అని అడిగింది. జ్యోతికి ఇచ్చిన మాట గుర్తొచ్చి, సారీ విను, సాయంత్రం నాకు పనుంది, ఇంకో రోజు వెళ్దాం అన్నాడు. ఏమిటి మధ్య మీకు ఇంట్లో బిజీ కంటే బయట బిజీ ఎక్కువైపోయింది అంది నవ్వుతూ. నన్ను అలా చేసింది నువ్వేగా, నన్ను డెవలప్ చేస్తున్న కొలది ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోతోంది అన్నాడు. అలాగా, అయితే సరే, పనులలో పడి నన్ను మాత్రం గుర్తుపెట్టుకోండి అంది. నిన్ను మర్చిపోవటమే, అమ్మో, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 9 అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాను, సరేనా అన్నాడు క్రీగంట వినుతని చూస్తూ. సాయంత్రం టీ తాగి జ్యోతి దగ్గరకు బయలుదేరాడు. ప్రకాష్ రాకకై వేచి ఉన్న జ్యోతి అతను రావటంతో సంతోషంతో ముఖం విప్పారింది. లోపలికి వస్తున్న ప్రకాష్ జ్యోతిని చూసి ఆశ్చర్యపోయాడు. తలంటుకుని జడ లూజుగా వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకొని మెడలో మిలమిలా మెరుస్తున్న మంగళసూత్రాలు, నుదుట దిద్దిన తిలకం, అసలే తెల్లటి శరీర ఛాయ, దానికి తోడు ముదురు రంగు చీర కట్టుకోవటాన కాబోలు నిండు ముత్తైదువులా మెరిసిపోతోంది. ఏమిటి బావా అలా చూస్తున్నావు అని అడిగింది ప్రకాష్ని పట్టి కుదుపుతూ. ఏమీ లేదు జ్యోతి, నువ్వు రెడీయేగా, వెళ్దామా అన్నాడు. కూర్చోబావా అంటూ లోపలికి వెళ్ళి ప్లేట్లో స్వీట్స్ పెట్టుకొచ్చి ప్రకాష్ చేతికి అందించింది. చాలా బాగుంది జ్యోతి అన్నాడు ఒక ముక్క నోట్లో పెట్టుకుని. నేనే చేశాను అంది. నువ్వు కూడా తీసుకో అన్నాడు. నాకొద్దు బావా, నువ్వు తిను అంది ప్రకాష్ పక్కనే కూర్చుంటూ. అదేమీ కుదరదు, నువ్వు కూడా తినాల్సిందే అంటూ ఒక స్వీటుని జ్యోతి నోట్లో బలవంతంగా కుక్కాడు. టీ కలుపుకొచ్చి ప్రకాష్కి ఇచ్చింది. అబ్బా, ఈ టీ తాగలేక చస్తున్నాను అన్నాడు. ఎక్కడ తాగావేమిటి అలా అంటున్నావు అంది. హాస్పిటల్లో రోజుకు 10 సార్లన్నా తాగాలి అన్నాడు. అమ్మో, అన్నిసార్లే ఆరోగ్యం పాడైపోదు అంది గుండెల మీద చేతులుంచుకొని. ఇలా కబుర్లతో కాలం గడిపేస్తే చీకటి పడిపోతుంది, పద పద అంటూ జ్యోతిని లేపాడు. ఇద్దరు ముందు జూకి వెళ్లారు. బోన్లో ఉన్న జంతువుల్ని చూస్తుంటే జ్యోతికి ఎంతో సంబరంగా ఉంది. చిన్న పిల్లలా కేరింతలు కొడుతున్న జ్యోతిని చూస్తుంటే ప్రకాష్కి ఆశ్చర్యం వేసింది. ఎందుకో మనసు బాధగా మూలిగింది. ఇంతలో ఎవరో పాప వచ్చి జ్యోతిని వాటేసుకుని మమ్మీ అంటూ వాటేసుకుంది. జ్యోతి ఆశ్చర్యంగా చూసింది ఆ పాప వంక. పాప, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు ప్రకాష్ పాపనెత్తుకొని. ప్రకాష్ వంక జ్యోతి వంక మార్చి మార్చి చూసి అంతలోనే ఏడుపు మొదలుపెట్టింది. జ్యోతి ఆశ్చర్యంగా ప్రకాష్ వంక చూసింది. అరే, పాప ఇక్కడుందా అంటూ పరుగున వచ్చారు పాప తల్లి తండ్రి కాబోలు. అవునండి, మమ్మీ అంటూ నన్నొచ్చి వాటేసుకుంది. అప్పటి వరకు నేను చూడలేదు అంది జ్యోతి. సారీ మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందేమో అంది పాపను తీసుకుంటూ. అబ్బే, అదేం లేదండి అంది. చాలా థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తామంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. బావా, ఆ పాప భలే ముద్దొస్తుంది కదూ అంది. అవును జ్యోతి, అలాగే ఉంది. నువ్వు ఎత్తుకుంటే మన పాపను ఎత్తుకున్నట్లే అనిపించింది నాకు అంది. జ్యోతి ఆశ్చర్యంగా అన్నాడు. అవును బావా, మనకు కూడా అలాంటి పాపే పుట్టాలి అంది. ప్రకాష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. బాబా, చీకటి పడుతోంది, ఇంటికి వెళ్దామా అని అడిగింది. అప్పుడేనా అన్నాడు. వెళ్ళిపోదాం బావా అంది. జ్యోతి మాట కాదనలేక ఇద్దరు ఇంటికి వచ్చేశారు. భోజనానికి అన్నీ సిద్ధం చేసి ప్రకాష్ని పిలిచింది. నాకు ఈరోజు నైట్ డ్యూటీ ఉంది జ్యోతి, నేను భోజనం చేసి వెళ్ళిపోవాలి అన్నాడు. అదేమిటి బావా, ఈరోజుకు ఉండవా అని అడిగింది ఆశ్చర్యంగా. ఎలా జ్యోతి, నా డ్యూటీ నేను నిర్వర్తించాలిగా అన్నాడు. ఈ ఒక్కరోజుకి వెళ్ళకపోతే అక్కడ కొంపలు ముంచుకొని పోవులే, నువ్వు మాత్రం ఈ రాత్రికి ఇక్కడే ఉండాలి అంది. జ్యోతి, ప్లీజ్ నా మాట విను అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా. అదేం కుదరదు, ఈ ఒక్కరోజుకి నువ్వు నా మాట వినాలి అంది పట్టుదలగా. జ్యోతి అలా అడుగుతుంటే ప్రకాష్కి జ్యోతికి ఎలా నచ్చజెప్పాలో తెలియక ఊరుకున్నాడు. భోజనం చేసి వెళ్ళి గదిలో పడుకున్నాడు. అన్నీ సర్దుకొని వచ్చి ప్రకాష్ పక్కనే కూర్చుంది. బావా అంటూ పిలిచింది. జ్యోతి పిలుపుకి ఇటు తిరిగాడు ప్రకాష్. ఎందుకో జ్యోతి అందం ప్రకాష్ని పిచ్చివాడిని చేస్తోంది. అప్రయత్నంగా జ్యోతి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. బావా అంటూ ప్రకాష్ కౌగిలిలో ఒదిగిపోయింది ఆనందంగా. జ్యోతి అన్నాడు ప్రకాష్. ఈ రోజు కోసం మనం వేచి చూచిన రోజులు
అన్నీ ఇన్ని కాదు, ఇన్నాళ్లకి మనకి మంచి రోజులు వచ్చాయి అంది సంతోషంతో. ఆ రాత్రి నిజమైన భార్యాభర్తలయ్యారు ఇద్దరు. ప్రకాష్ లేచేసరికి పొద్దుపోయింది. గబగబా మంచం దిగి బాత్రూంలోకి నడిచి ముఖం కడుక్కొని బయటకొచ్చాడు. ప్రకాష్ చేతికి కాఫీ కప్పు అందించింది జ్యోతి. ఐఎమ్ వెరీ సారీ జ్యోతి, రాత్రి నీ అనుమతి లేకుండా తొందరపడ్డాను అన్నాడు తల వంచుకొని. అవేం మాటలు బాబా, భార్యాభర్తల మధ్య అలాంటి సారీలు ఉండకూడదు అంది నవ్వుతూ. నేను వెళ్ళొస్తాను జ్యోతి, రాత్రి కూడా డ్యూటీకి వెళ్ళలేదన్నాడు. అలాగే బాబా, డ్యూటీ అవగానే ఇంటికి వచ్చేయి అంది. అలాగే అంటూ బయటికొచ్చాడు. విను, రాత్రి ఇంటికి రాలేకపోయాను. చాలా రోజులకి మేమిద్దరం కలవటం వలన నన్ను రానివ్వలేదు అన్నాడు. మీరు ఇంటికి రాలేదని నేను అడగలేదే అంది నవ్వుతూ. నువ్వు అడగకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకుంది అన్నాడు. మీరు చేసిన పని తప్పేం కాదుగా, అయినా ఫ్రెండ్స్ అన్నాక ఇలాంటివి తప్పవు అంది. అవును విను, అక్కడికి తప్పించుకుని వద్దామనే ప్రయత్నిస్తాను కానీ వీలు కుదరలేదు అన్నాడు వినుతని చూస్తూ. ఇల్లు పెళ్ళాం ఎప్పుడు ఉండేవాళ్లే, ఇలాంటివి చాలా ముఖ్యం కదా అంది. అలాగని పూర్తిగా వదిలేయం కదా అన్నాడు. ప్రకాష్, నేను అడుగుతున్నానని మరోలా అనుకోకుంటే ఒక్క మాట చెప్తాను అంది. చెప్పు విను అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ రోజురోజుకి బాగా తగ్గిపోతోంది. ఎప్పుడు ఎలాంటి ఖర్చు మీరు చెయ్యరు, నేను చెయ్యను. మరి ఈ వారం రోజులకే 25,000 ఎలా అయింది అని అడిగింది. ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటాం అన్నాడు విసుగ్గా. రోజురోజుకి మీలో ఏదో మార్పు వస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఎందుకో చిరాకు కూడా ఎక్కువైపోతోంది. అందుకు నేనేమైనా కారణమా అని అడిగింది వినుత ప్రకాష్ దగ్గరగా వచ్చి. అంతలా మార్పు కనిపించేటట్లు నేనేం చేస్తున్నాను అని అడిగాడు వినుత వంక తీక్షణంగా చూస్తూ. ఏం చేస్తున్నాను అంటే మీరేం చేస్తున్నారో నేను చూస్తున్నానా అంది. అంటే నీ డబ్బంతా నేను తినేస్తున్నాననా నీ ఉద్దేశం అన్నాడు కోపంగా. అలా అని నేనెందుకు అంటానండి, నా డబ్బైతే ఒకటి, మీ డబ్బైతే ఒకటినా అంది వినుత. మరి ఏ ఉద్దేశంతో నువ్వు అలా అంటున్నావు? వేరే ఉద్దేశంతో నేను అలా అనటం లేదండి, డబ్బుని జాగ్రత్తగా వాడమని చెప్తున్నాను అంతే అంది. ఆ మాత్రం డబ్బు విలువ నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అన్నాడేటో చూస్తూ. ప్రకాష్, మీరేనా ఇలా మాట్లాడేది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. వినుత మాట వినిపించుకోకుండా గదిలోంచి బయటకు వెళ్తున్న ప్రకాష్ని, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. డబ్బు ఎలా పొదుపు చేయాలో నేర్చుకుందామని అన్నాడు గుమ్మంలో ఆగి. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుంటే క్షమించండి, అంతేకాని మీరు అలా మాట్లాడొద్దు అంది బాధగా. విషయం ఏమిటో చెప్పు అన్నాడు. సాయంత్రం మా ఫ్రెండ్స్ పార్టీకి వస్తున్నారు, మీరెక్కడికి వెళ్ళొద్దు అంది. అలాగేలే అంటూ హాస్పిటల్ వైపు దారి తీశాడు. గదిలో కూర్చొని సిగరెట్ వెలిగించి ఆలోచించసాగాడు. తను అనవసరంగా వినుతని బాధ పెడుతున్నాడు. ఎందుకో చిరాగ్గా అనిపించి వినుతతో అలా మాట్లాడాడు. నిజమే, వారం రోజుల్లో తను అన్ని వేలు ఖర్చు పెట్టాడంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. పోనీ జ్యోతి సంగతి చెప్పేస్తే అమ్మో చాలా గొడవ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా, అంతగా వినుతకు తెలిస్తే అప్పుడు చెప్పొచ్చులే అనుకున్నాడు. ఆ సాయంత్రం వినుత ఫ్రెండ్స్ వచ్చేసరికి ప్రకాష్ వినుత రెడీగా కూర్చున్నారు. హలో డాక్టర్ గారు, బాగున్నారా అని అడిగారు లోపలికి రాగానే. బాగానే ఉన్నాను, పాపం తీసుకురాలేదే అని అడిగింది. పెందలాడే నిద్రపోయే అలవాటుంది, అందుకే తీసుకురాలేదు అందావిడ. మై హస్బెండ్ డాక్టర్ ప్రకాష్ అంటూ ప్రకాష్ని వాళ్ళకి పరిచయం చేసింది. ప్రకాష్ని చూసి వాళ్ళు, మీరు మొన్న జూకొచ్చారు కదూ అని అడిగాడు. అవునండి అన్నాడు. మా పాప తప్పించుకొని మీ శ్రీవారి దగ్గరికే వెళ్ళింది, అలా పరిచయం అయింది అంది. పక్కనున్నామెవరు అని అడుగుదామనుకుని మరలా ఏమైనా అనుకుంటారేమోనని ఊరుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. మీ బిల్డింగ్ చాలా బాగుందండి, హాస్పిటల్లో ఉంటే ఇల్లు కనిపించదు, ఇంట్లో ఉంటే హాస్పిటల్ కనిపించదు అందావిడ నవ్వుతూ. వినుత నవ్వి ఊరుకుంది. ఫ్రెండ్స్ని సాగనంపి గదిలోకి వచ్చేసరికి లైటు తీసేసింది. ప్రకాష్ పడుకున్నాడని గ్రహించి మారు మాట్లాడకుండా తను పక్కనే పడుకుంది. ఎందుకో ప్రకాష్ ప్రవర్తన చూస్తుంటే వినుతకి భయంగా ఉంటోంది. అర్ధాంతరంగా ఎందుకిలా మారిపోతున్నాడు? వినుత తనకు తనే సమాధానం చెప్పుకోలేకపోతున్నది. మరుసటి రోజు హాస్పిటల్కి బయలుదేరుతున్న వినుతతో, నేను బీరువాలో నుంచి 2,000 తీసుకున్నాను అన్నాడు. తీసుకుంటే తీసుకున్నారులే, అది కూడా నాతో చెప్పాలా అంది నవ్వుతూ. ఇక నుంచి అన్నీ నీకు చెప్పే తీసుకుందామనుకుంటున్నాను అన్నాడు. అదేమిటండి అలా అంటారు, అవసరమైతేనే కదా మీరైనా తీసుకునేది అంది. ఎలా మాట్లాడాలన్నా నీకే చెల్లుతోంది అంటూ విసురుగా బయటకు నడిచాడు. వెళ్ళిపోతున్న ప్రకాష్ వంక నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది. ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లై సోఫాని ఆసరాగా చేసుకుని చటుక్కున కూలబడిపోయింది. అది చూసి రంగన్న రత్తాలు అంటూ గావుకేక వేశాడు. ఏంది, ఏం జరిగింది అంటూ పరుగున వచ్చింది. అమ్మగారు ఉన్నట్లుండి పడిపోయారు, తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు అన్నాడు. వినుతని నెమ్మదిగా నడిపించుకుంటూ గదిలోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. ఇంతలో రంగన్న గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి రత్తాలు చేతికి అందించాడు.
గ్లాస్లోని నీళ్లు చేతిలో కొంపుకొని వినుత ముఖం మీద కొద్దిగా చిలకరించింది. కొంతసేపటికి వినుత మెల్లమెల్లగా కళ్ళు తెరిచింది. అమ్మగారు ఎలాగుంది అని అడిగింది. నాకేం కాలేదు కానీ మీరేం కంగారు పడొద్దు అంది. ఉండండమ్మా, కొంచెం పాలు కలుపుకుని వస్తానంటూ క్రిందికి పరిగెత్తింది. రంగన్న, అయ్యగారు వెళ్ళిపోయారా అని అడిగింది. బండేసుకునే వెళ్ళారమ్మా, హాస్పిటల్లోకి మాత్రం వెళ్ళలేదు అన్నాడు వినయంగా. ఇంతలో రత్తాలు పాల గ్లాస్తో పైకొచ్చి, అమ్మగారు లేవండి, వేడివేడి పాలు గొంతులో పడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంది. రత్తాలు చేతిలో గ్లాస్ అందుకుని గటగటా తాగేసింది. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి అంది మంచం మీద పడుకుంటూ. ఇద్దరూ కిందికి దిగి వచ్చేశారు. తనకెందుకు అలా అయింది గ్రహించుకున్న వినుత మనస్సు ఆనందంతో పులకించిపోయింది. తను తల్లి కాబోతోంది. తను హాస్పిటల్లో ఎంతోమంది పిల్లల్ని చూసింది, కానీ ఈనాడు తనకే ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. అది తలుచుకుంటేనే వినుతకి ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాష్ రాగానే ఈ విషయం చెప్పాలి. తను చెప్పింది విని ఎంత పొంగిపోతాడో. నన్ను హాస్పిటల్కి కూడా వెళ్ళనివ్వరు, అన్నీ తనే చూసుకుంటానంటారు. తను నడిస్తే అరిగిపోతానేమోనని మంచం కూడా దిగనివ్వరు. ఇలా ఉన్నాయి వినుత ఆలోచనలు. ఆ సాయంత్రం నుంచి రాత్రి 10 అయ్యే వరకు ప్రకాష్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి విసుగు పుట్టి ఎప్పుడో 11 గంటలకి నిద్రపోయింది. ప్రకాష్ వస్తే అతని చెంతనే కూర్చుని ఎన్ని చెప్పాలనుకుందో ఆ ఆశలన్నీ కళ్ళలయ్యాయి. వరుసగా 2-3 రోజుల వరకు కూడా ప్రకాష్ ఇంటికి రాలేదు. కథ కొనసాగుతుంది.